ఒకసారి గరుత్మంతుడికి విష్ణుమూర్తి వాహనం, తన వేగం, తన బలం గురించి కొంచెం గర్వం కలుగుతుంది. ఈ లోకంలో నాకంటే వేగంగా ఎవరూ వెళ్ళలేరు అని గర్వపడుతుంటాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడి అహంకారాన్ని తగ్గించాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణుడు అర్జునుడిని పిలిచి తనతో పాటు ద్వారకకు బయలుదేరమని చెబుతాడు. గరుత్మంతుడిని పిలిచి నువ్వు అర్జునుడిని వెనుక కూర్చోబెట్టుకుని ద్వారకకు తీసుకెళ్ళు అని ఆదేశిస్తాడు. గరుత్మంతుడు గర్వంగా సరే స్వామి, చిటికెలో చేరుస్తాను అని అర్జునుడిని ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగురుతాడు. అయితే కృష్ణుడు తన మాయతో అర్జునుడికి ఒక విషయం చెబుతాడు. గరుత్మంతుడు ఎగురుతుండగా కృష్ణుడు తన చక్రాయుధాన్ని, సుదర్శన చక్రం, గరుత్మంతుడి కంటే వేగంగా వెళ్లమని ప్రేరేపిస్తాడు. గరుత్మంతుడు ఎంత వేగంగా ఎగిరినా తన కళ్ల ముందు సుదర్శన చక్రం మెరుపులా వెళుతుండటం చూసి షాక్ అవుతాడు. నేను ఇంత వేగంగా ఎగురుతుంటే ఈ చక్రం నాకంటే ముందే ఎలా వెళుతోంది అని కంగారు పడతాడు. ద్వారక చేరుకున్నాక గరుత్మంతుడు అలసిపోయి పడిపోతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఏమైంది గరుడా, అలసిపోయావా అని అడుగుతాడు. గరుత్మంతుడు తన తప్పు తెలుసుకుని, స్వామి, నా వేగం కంటే మీ ఆజ్ఞ, మీ సుదర్శన చక్రం చాలా గొప్పది, నా అహంకారం పోయింది అని క్షమాపణ కోరుకుంటాడు.